ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఒక విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆ విమానం నేను నడుపుతున్న సంస్థ బిఎస్ఆర్. సో దాని వెనుక నారా కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ ఉందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్త. సో ఇలాంటి నేపథ్యంలో అసలు వాస్తవాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యాడ్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం. నమస్కారం. నిజంగా విఎస్ఆర్ వెనుక హెరిటేజ్ ఉందనేది ఎంతవరకు వాస్తవం సార్? అసలు మీ ఇంట్లో అర్థం ఉందా? ఉందా? ఉంది. తీసిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వరాదు. ఎందుకు? ఆయన అర్థం ఆయన పేసి చూసుకుంటాడు. ఊరికి చంద్రబాబు నాయుడు పేసే చూస్తున్నాడు. ప్రతి దాంట్లో చంద్రబాబు నాయుడు పేసే చూస్తున్నాడు. లేదు ఆయనకు సంబంధించినటువంటి కంపెనీల పేరు చూస్తున్నాడు. ఎక్కడ ప్రమాదం, ఎక్కడ చంద్రబాబు నాయుడు ఏమైనా సంబంధం ఉంది అసలు? అంటే మోకాలికి బోడిగుండికి పొందర పెట్టే ప్రయత్నం. ఇది ఏమైనా కొత్త అంటే ఇది కొత్త కాదు. ఇప్పుడేంటి, మహారాష్ట్రకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఉద్ధవ్ థాకరే చనిపోయాడు. సరే, ఆ చనిపోయిన దాని మీద ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏదో అనుమానాలు వ్యక్తం చేశాడు. సహజంగా ఆ కుటుంబానికి, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉంటుంది, సహజం కదా. ఆ మనిషి మీద ఉన్న ప్రేమరీత్యా ఆ అనుమానాలను ఆ ప్రభుత్వమే పట్టించుకోలే. లేదు, వాళ్ళు బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీ మహారాష్ట్రలో ఉన్న అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది కదా. సో ఆరోపణలో కనుక వ్యాలిడిటీ ఉంటే బీజేపీ ఊరుకుంటుందా? ఊరుకోదు, అసలు ఊరుకోదు. ఖచ్చితమైన ఎంక్వైరీ చేస్తుంది కదా. సో కాబట్టి ఆ ఎమ్మెల్యే ఏదో ఆవేదనలోనో ఆవేశంలోనో మాట్లాడేటువంటి మాటలు పట్టుకొచ్చి వైసీపీ ఇక్కడ రాద్దంతో చేస్తుంది. నేనేమంటానంటే ఇది కొత్త కాదు వైసీపీకి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. అది ప్రమాదం అని మనందరం భావించాం. కాదు, దీని వెనకాల రిలయన్స్ ఉంది, దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పేసి ఆరోపణలు పుట్టించారు. రిలయన్స్ ఆస్తుల మీద ధ్వంసం కూడా చేశారు. రిలయన్స్ ఆస్తుల మీద ధ్వంసం కూడా చేశారు. ఆ రోజు సాక్షి ఛానల్స్లో డిబేటర్స్గా పనిచేసినటువంటి జర్నలిస్టు నాకు బాగా క్లోజ్. అంటే పాపం వాళ్ళ చేత చేపించారు, వాళ్ళ చేత మాట్లాడించారు. చివరికి సీన్ కట్ చేస్తే, ఇప్పుడు ఒక్క మాట మన నోటి నుంచి వచ్చినప్పుడు దాని స్టికాన్ అయి ఉండాలిగా. చివరికి అదే రిలయన్స్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తికి పరిమళనత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకు ఇచ్చారు? పరిమళనత్వానికి వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా? పరిమళనత్వానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? తెలుగు రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? సరే, వైసీపీ ఏమైనా జాతీయ పార్టీనా దేశంలో సంబంధాల కోసం ఇవ్వడానికి? కాదు కదా. ప్రాంతీయ పార్టీ అంటే లోకల్లో ఉన్నటువంటి అవసరాలు రీత్యా ఇచ్చుకోవాలి. తెలుగు ప్రముఖుడికి ఇచ్చుకోవాలి, వైసీపీ నాయకుడికి ఇచ్చుకోవాలి, తెలుగు రాజకీయాలకు సంబంధం ఇంకేదో ఎవరికైనా ఇచ్చుకోవాలి. కానీ ఎవరికి సంబంధం లేని రిలయన్స్ కుటుంబానికి సంబంధించినటువంటి పరిమళనత్వానికి ఇచ్చారు. మరి నీకు తండ్రిని చంపిందే రిలయన్స్ అని ఆరోపించావు కదా, మరి ఎట్టిచ్చావు నువ్వు? ఎట్టిచ్చావు అంటే ఆరోపణ అబద్ధం కాబట్టి ఇచ్చావు. లేదా ఆరోపణ నిజమైతే దాని వెనక నీ అస్తం కూడా ఉందా? లేదా అది అబద్ధమా? అది అబద్ధం అన్న అయి ఉండాలి. లేదా అది నిజమైతే పోనీ మా తండ్రి పోవటమే లేక నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఆశ అన్న అయి ఉండాలి. ఏది నిజమని నమ్ముదాం? సరే, తండ్రి చనిపోవటాన్ని మనం కొడుకున వెనకాల ఉన్నాడని మనం అనొద్దు కూడా. సో ఆరోపణ అబద్ధాన్ని, అంటే సెంటిమెంట్ సానుభూతి కోసం ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి జనంలోకి వదిలేరని మాత్రం అనుకుందాం. అంతవరకు అనుకుందాం. అంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? అంటే ఇంతకుముందు కూడా ఫస్ట్ టైం బాబాయ్ చనిపోయినప్పుడు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు గుండెపోటు అన్నారు. కాదు అది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని చెప్పేసి సునీత గారు తిరుగుబాటు వల్ల తెలిసింది. ఆమె తిరుగుబాటు చేసి పోస్ట్ మార్టం చేయడం వల్ల తెలిసింది. పోస్ట్ మార్టం చేసినారు, సరే ఆ గొడ్డలిపోటు అని తేలింది. ఎవరొకరి మీద పోయారు కదా. అప్పుడు కూడా నారావారి రక్త చరిత్ర అన్నారు. తెరిచారా? 5 సంవత్సరాల అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు 2019 నుంచి 2024 మధ్య. చివరికి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరు నిందితుడిగా చేరారు? వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా చేరాడు. చంద్రబాబు నాయుడు కాదుగా. వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరు? వైసీపీ ఎంపీ. అప్పుడు ఎంపీ, ఇప్పుడు ఎంపీ, సిట్టింగ్ ఎంపీ. అంటే తప్పంతా వాళ్ళే చేస్తారు, అవతల మీద పూసేస్తారు. లేదు, నోటుకొచ్చిన ఆరోపణ చేస్తారు, అవతల మీద బురదేస్తారు. ఇప్పుడేంటి, చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ కోపం, హెరిటేజ్ మీద వాళ్ళ కోపం. హెరిటేజ్ మీద ఎందుకు కోపం అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళది కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి. విఎస్ఆర్ కి హెరిటేజ్ కి ఎక్కడ లింక్ కుదిరింది అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. అంటే ఇక్కడ చాలా పత్రికల్లో బ్యాన్ రైటం వేశారు వైసీపీ సంబంధించిన మీడియాలో. వార్త చదివిన వాళ్ళు మొత్తానికి
అసలు ఇది ఎక్కడ పోలిక? సరే టీటీడీకి కల్తీని పంపించింది హెరిటేజ్ అని మొన్నటిదాకా వేశారు, ఇప్పుడు విఎస్ఆర్కి ఏంటి అసలు? ఆ మొన్నటిదాకా ఏం చేశారు? నువ్వు అన్నది కరెక్ట్. ఇప్పుడు హెరిటేజ్ కి ఇండాపూర్ డైరీకి పొంతన పెట్టారు. అవును, ఇండాపూర్ డైరీ ఏదో ఇప్పుడు తిరుమలకి నెయ్యి సప్లై చేస్తారు. అంటే వాస్తవానికి బోలేబాబా అనేటువంటి సంస్థ కావాలి నకిలీ నెయ్యి, అంటే నెయ్యి కాదు, కల్తీ నెయ్యి కూడా కాదు, అసలు నెయ్యే కాదు అది, నెయ్యి కాని నెయ్యిని సప్లై చేసింది. అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలో చేశారు. దాంతో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. 68 లక్షల కేజీ రసాయన మిశ్రమంతో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ కమిటీ నిర్ధారించింది. మరి ఆ సుప్రీంకోర్టు నియమించిన సిట్ కమిటీ కారణం ఏంటి? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళటం. సుప్రీంకోర్టు నియమించిన సిట్టే తేల్చింది కదా. సో వైసీపీ తప్పు తేలిపోయింది కాబట్టి ఈ తప్పుని తప్పు కాదు అని చెప్పించడం కోసం ఇదంతా కావాలని చంద్రబాబు నాయుడు చేశాడు. ఎందుకు? హెరిటేజ్కి నెయ్యి కాంట్రాక్ట్ రావడం కోసం. ఇండాపూర్ డైరీ నుంచి నెయ్యి సప్లై అవుతుంది, ఇండాపూర్ డైరీ హెరిటేజ్ డైరీ ఒకటే అని ప్రచారం చేశారు ఫస్ట్లో. తర్వాత హెరిటేజ్ వాళ్ళు ఏం చెప్పుకున్నారు? ఇండాపూర్ డైరీతో మాకు బిజినెస్ టు బిజినెస్ సంబంధాలు ఉన్నాయి, అది మేము ఒకటి కాదు, మాకు సంబంధించి పన్నీరు, చీజ్ ఇలాంటి కొన్నిటిని మేము అక్కడ నుంచి క్రో ప్రొడక్షన్ చేయించుకుంటాం. అంటే చాలా సంస్థలకి క్రో ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయి, ఒక్క హెరిటేజ్కే కాదు. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేసినటువంటి అమూల్ కూడా క్రో ప్రొడక్షన్ యూనిట్ గా ఇండాపూర్ యూనిట్ ఉంది. అంత మాత్రమే అమూల్ ఇండాపూర్ డైరీ ఒకటేనా? ఇప్పుడు మరి అట్లా అనుకుంటే ఇండాపూర్ డైరీ చంద్రబాబు నాయుడు గారిదే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిదే? ఎవరిది అనుకోవాలి ఇక్కడ మనం? అంటే ఇక్కడ మనం తన కంటిని పడుతున్న అవతల మీద రాసే ప్రయత్నం. సరే, అది వర్కౌట్ కాలే. ఇండాపూర్ డైరీ స్పందించింది, అండ్ దో హెరిటేజ్ డైరీ స్పందించింది, ఆధారాలు బయట పెట్టారు. అమూల్ సంస్థ కూడా కోఆపరేషన్ యూనిట్ గా చాలా దొడ్డ డైరీ కావచ్చు, చాలా సంస్థలకు కోఆపరేషన్ యూనిట్ గా ఇండాపూర్ డైరీ ఉందన్న విషయం బయటకు వచ్చింది. మళ్ళీ ఏం చేశారు? అసలు బోలేబాబా డైరీకి హెరిటేజ్ డైరీకి సంబంధం ఉందని పుట్టించారు. నిజమే, బోలేబాబా డైరీకి హెరిటేజ్ డైరీకి సంబంధం ఉంది. ఏ బోలేబాబా డైరీ? ఈ ఉత్తరాఖండ్ సంబంధించిన బోలేబాబా డైరీ కాదు, ఈ దొంగ డైరీ కాదు. బోలేబాబా పేరుతో మరొక డైరీ ఉంది రాజస్థాన్ ఢిల్లీ దగ్గర. సో అది వేరు, ఇది వేరు. అదే ఒరిజినల్ సంస్థ బోలేబాబా మిల్క్ డైరీ ప్రొడక్ట్స్, అది మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అది వేరే ఇండస్ట్రీ. ఇదేంటిది? ఇండాపూర్ ఆర్గానిక్ అనే పదం కూడా తప్పు ఉంటుంది, ఆర్గానిక్ అన్నట్టు ఉంటుంది. ఇది ఒక పేక్ సంస్థ, దీనికి పాల సేకరణ కెపాసిటీ కూడా లేదు. ఇది ఉత్తరాఖండ్ లో ఉంటుంది. ఈ సంస్థకు సంబంధాలు లేవు, ఆ సంస్థతో హెరిటేజ్ సంబంధాలు ఉన్నాయి. అప్పుడు హెరిటేజ్ అనే బోలేబాబా అనే పేరు వచ్చింది కాబట్టి ఇక బోలేబాబా అని రాశారు. బోలేబాబా చివరికి హెరిటేజ్ వాళ్ళు ఈ టార్చర్ భరించలేక, ఈ రచ్చ భరించలేక, ఈ ఊక వాళ్ళ బురద సిస్టమ్ మేము కడుక్కోవటం ఇది కాదని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఏందండి లేనిపోని ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఆధారాలు చూపిస్తే సాక్షి చేసిన తప్పు, వైసీపీ చేసిన తప్పు, ఇవన్నీ తొలగించండి. మొత్తం దేశ చరిత్రలోనే ఒక పేపర్ రాసిన, ఒక టీవీ ఛానల్ పెట్టిన మొత్తం లింకులన్నీ 24 గంటల్లో డిలీట్ చేయండి అని ఇంతవరకు మీడియా చరిత్రలో ఏ మీడియాకి రాలే ఆదేశాలు. సాక్షి మీడియాకి వచ్చాయి, వైసీపీ అనుబంధ వెబ్సైట్లకు వచ్చాయి. సరే, అది కుదరలేదు. ఇప్పుడు ఏంటి? ఎక్కడో మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే గారు చనిపోతే ఆయనతో ఆరోపణలు కొన్ని చేశాడు. ఎందుకు ఆరోపణ చేయడానికి? కేంద్ర మంత్రిగా తెలుగువాడు ఉన్నాడు కాబట్టి, తెలుగు వాళ్ళంటే సహజంగా నార్త్ వాళ్ళకి నచ్చదు కాబట్టి సహజంగా తెలుగు వాడి మీద పూస్తూ అక్కడ అతనికి సానుభూతి రావడం కోసం, ఆ చనిపోయిన వ్యక్తికి సానుభూతి రావడం కోసం, లేదా అతనికి ఉన్న అనుమానాలు మొత్తంగా ఏదో వ్యక్తం చేశాడు. ఇప్పుడు నార్త్ వాళ్ళు మన తెలుగు వాడి మీద కుట్ర చేసినప్పుడు మనం ఏం చేయాలి? మనం అందరం ఒకటిగా ఉండి సపోర్ట్ చేయాలి. తమిళనాడులో ఉంటుంది ఆ కల్చర్. ఇప్పుడు డిఎంకే నాయకుడిని నార్త్ వాళ్ళు టార్గెట్ చేసినా, అన్నాడీఎంకే నాయకుడిని టార్గెట్ చేసినా, అన్నాడీఎంకేకి డిఎంకేకి ఎంత పడకపోయినా సరే వాళ్ళ పార్టీ అంటే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడి మీద బయట రాష్ట్రం వాళ్ళు ఏదన్నా నాణయాగి చేసినప్పుడు వాళ్ళంతా ఒకటి అవుతారు, కానీ మన కాడ ఉంది ఏంటిది? వైసీపీ పార్టీ, సిపి కాదు, చీపీ పార్టీ, చీప్ పాలిటిక్స్ కేరా పట్టర్స్. వెంటనే దాన్ని అందుకున్నారు. ఆధారాలు లేకుండా అతను చేసిన ఆరోపణలు పట్టుకుని హెరిటేజ్కి విఎస్ఆర్ తో లింక్ పెడుతూ విఎస్ఆర్ కంపెనీ వల్లే విఎస్ఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రాసుకొచ్చారు. సరే, విఎస్ఆర్ నిర్లక్ష్యం వల్లే ఎవరు చెప్పాలి? నిజానికి ఎవరు చెప్పాలి? దర్యాప్తు సంస్థలు డీజీసీఏ చెప్పాలి. చెప్పిందా? చెప్పలేదు కదా. డీజీసీఏ చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు కదా. ఈవెన్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ ఎంక్వైరీ సంస్థ చెప్పిందా? లేదు. అక్కడ ఎవరు అధికారులు ఉన్నారు? ఇదే పార్టీ కొలాబరేషన్ తోటి గవర్నమెంట్ ఉంది కదా. ఇప్పుడు అజిత్ పవార్ గారి వైపు కూడా
మంత్రి పదవి తీసుకున్నారు కదా రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన చనిపోగానే. ఉమ్. మరి ఆమెతో కొలాబరేట్ అయి ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళ పార్టీతో కొలాబరేట్ అయి ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు, డీజీసీఏ చెప్పలేదు, అధికారులు చెప్పలేదు, దానికి సంబంధించిన ఆధారాలు లేవు. అతను అక్కడ ఎమ్మెల్యే ఎవరు నోటుకొచ్చిన ఆరోపణ చేశాడు, దాన్ని ఆశ్రయ తీసుకున్నట్టే కదా నా రాష్ట్రం. రేపు ఆధారాలు బయటకు వచ్చినప్పుడు, డీజీసీఏ చెప్పినప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినప్పుడు, లేదు మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ చెప్పినప్పుడు, ఎంక్వైరీ సంస్థలు చెప్పినప్పుడు నువ్వు రాయి. లేదు నీ దగ్గర ఆధారాలు ఉంటే చనిపోయినటువంటి వ్యక్తి మీద నీకు కనిపోయామంటే సుప్రీంకోర్టుకి వెళ్ళు. అవును. రెండు ఈ ఆధారాలు ఉన్నాయండి, ఎంక్వైరీ సంస్థలు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, మీరు ఒక విచారణ కమిటీని నియమించి విచారించండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావు. ఒకవేళ విఎస్ఆర్ తప్పుంటే విఎస్ఆర్ వెనకాల హెరిటేజ్ సంబంధాలు ఉన్నంత మాత్రం హెరిటేజ్ అయిపోతాయిగా. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయ శత్రువా? కాదు కదా. ఆయన మీద అనుకుంటా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నారో ఆ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది. వీరంతా ఫ్రెండ్స్, వీరంతా మిత్రులు. ఉద్ధవ్ ఠాక్రే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే నాయకులు ఒకళ్ళు. ఏమిటి వాళ్ళ మధ్య పగ అంటే? ఏం లేదబ్బా, బట్ట కాల్చి మీదయ్యాలి, వీడు కడుక్కునే పనిలో ఉండాలి. ఈ కడుక్కునే పనిలో వీళ్ళు బిజీగా ఉంటే ఆ నకిలీ ఈ విషయం జనం మర్చిపోతారు. వీళ్ళని బిజీ చేయాలి అంతే. చంద్రబాబు నాయుడిని వీళ్ళ పార్టీని బిజీ చేయాలి. వీళ్ళ మీద లేనిపోని ఆరోపణలు వేస్తూ ఉంటే వీళ్ళు ఆరోపణలన్నీ కడుక్కుంటున్నారు, బురదంతా కడుక్కుంటున్నారు. కడుక్కునే పనిలో బిజీగా ఉన్నారనుకో, జనం 4 రోజులు అయితే ఆ నకిలీ నెయ్యి మర్చిపోతారు. ఇది వైసీపీ స్టాండ్, వైసీపీ ప్లాన్. థ్యాంక్ యూ కార్తీక్ గారు. సో ఇది కార్తీక్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. విఎస్ఆర్కి హెరిటేజ్కి మధ్య లింక్ ఏంటో మీకేమైనా తెలిస్తే మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండి మనం టీవీ.